హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. జొరామ్. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 2023లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇదైతే తెలుగు మూవీ అయితే కాదు, హిందీ మూవీ. ప్రైమ్ వీడియోలో హిందీలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగులో అయితే అవైలబుల్ అయితే లేదు. నేను జస్ట్ తెలుగులో మాత్రమే రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ జొరామ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జొరామ్. ఎస్, హీరోగా మనోజ్ బాజ్పేయి, హీరోయిన్గా సిమిత కలిసి నటించిన సినిమా జొరామ్. ఎస్, ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే థ్రిల్లర్ అండ్ రివెంజ్ అని చెప్పుకోవచ్చు. మనోజ్ ఇంకా తన భార్య ట్రైబల్ వారికి చెందినవారు. గతంలో అంటే 90స్లో అంటే 80స్లో చూసుకుంటే ట్రైబల్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేసుకొని బ్రతుకుతూ ఉండేవారు. అయితే ఇది చూసిన గవర్నమెంట్ కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చేసి ఈ జాగాని కొనేసి ఇక్కడ ఒక డెవలప్ చేయాలని అనుకుంటారు. అయితే ఈ ట్రైబల్ ఏరియా వారికి ఇది నచ్చక నక్సలైట్తో చైలు కలిపి వాళ్ళనైతే చంపేస్తారు. అయితే మనోజ్కి ఇంకా తన భార్యకి నక్సలైట్తో ఉంటూ వాళ్ళని చంపింది నచ్చలేకపోవడంతో అలా ఊరిని వదిలేసి ముంబైకి వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు. అయితే మనోజ్ నక్సలైట్తో చేతులు కలిపి ఎవరినైతే చంపారో వాళ్ళ అమ్మగారు అయితే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి చెందినట్టుంది. అప్పుడు మనోజ్ని చూసి మనోజ్ని ఎలాగైనా చంపాలి అని ప్లాన్ చేస్తుంది. మనోజ్ని కాకుండా వాళ్ళ భార్యని అయితే చంపేస్తుంది. అయితే మనోజ్ తన భార్యని ఎవరైతే చంపారో అతన్ని బండతో కొట్టడంతో అతనైతే చనిపోతాడు. ఇక్కడి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనోజ్ ఇంకా తన 5 ఏళ్ల కూతురుతో తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు, పోలీసులకి దొరకడా లేదా. అలాగే మనోజ్ తను ఎలాంటి తప్పు చేయలేదని గవర్నమెంట్కి అయితే చెప్పాలి అని అనుకుంటాడు. అయితే మనోజ్ నేనేం తప్పు చేయలేదు అని గవర్నమెంట్కి చెప్పాడా లేదా, అలాగే పోలీస్ చేతిలో మనోజ్ చనిపోయాడా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ జొరామ్ మూవీ అయితే చూడాల్సిందే. హిందీ మూవీస్ని లైక్ చేసేవాళ్ళు అలాగే హిందీ వచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ జొరామ్ మూవీ అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఒక రివెంజ్ ఇలా కూడా తీసుకుంటారనేది కొంచెం కొత్తగా అనిపించింది. అంతేకాకుండా ట్రైబల్స్ని చూపించడం అంటే న్యాచురల్గా చూపించడం కూడా చాలా బాగా అనిపించింది. సినిమా చూసుకుంటే స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ సీన్స్ చూసుకుంటే అందులో న్యాచురల్గా ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే మాట్లాడి మిగతా 2 మినిట్స్ మాత్రం చూసుకుంటూ అంటే ఒకరినొకరు ముఖం చూసుకుంటూ ఆ సైగలతోటే వాళ్ళకి అర్థమయ్యేలాగా న్యాచురల్గా చూపించారని చెప్పుకోవచ్చు. అలాగే మనోజ్ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న సమయంలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగేలాగైతే ఉంటుంది ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మూవీ 1 hour 54 minutes అయితే ఉంది. కావాలంటే 1 hour 30 minutesలోనే సినిమా మొత్తం ఫినిష్ చేయొచ్చు. ఇంతగానం ల్యాగ్ చేయడం కొంచెం మైనస్ అయితే అనిపించింది. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడుకోకుండా చూపులతోటే నడిపించడం అది కూడా కొంచెం మైనస్ అయితే అనిపించింది. ఈ సినిమాలో ఫైట్స్ అంటూ ఒక 2 to 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి కూడా అంత పెద్ద అయితే కాదు, జస్ట్ ఫైరింగ్ ఫైట్స్ అని చెప్పుకోవచ్చు. మిగతాదంతా ఓకే, ఒకసారి అయితే చూసేయచ్చు. హిందీ సినిమాలు ఇష్టపడేవారు అలాగే హిందీ వచ్చిన వాళ్ళైతే ఒకసారి ఈ సినిమా అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా జొరామ్ హిందీ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.